భారత్లో యుద్ధం తాలూకా పరిణామాలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. ఇండియాలో పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. లీటర్ పైన ఇప్పుడు ₹2.26 పెరిగిపోయాయి. సాధారణంగా పెట్రోల్ ధరల్లో ఇప్పుడు యుద్ధం మొదలైన నాటి నుంచి సమాంతరంగానే మనం చూస్తున్నాం. ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుల పైన ఒక పెను భారం పడబోతుంది. అయితే దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. దీంట్లో కేవలం ఎవరైతే పవర్ పెట్రోల్ వినియోగిస్తారో తమ బైక్స్లో కానీ కార్స్లో కానీ పవర్ పెట్రోల్ వినియోగించే వారిపై మాత్రమే ఈ ప్రభావం పడుతుంది. 2.26 పైసే. అదే నార్మల్ పెట్రోల్ వినియోగించే వారికి ఎటువంటి ప్రభావం లేదు. ఇక డీజిల్ విషయానికి వస్తే వెహికల్స్లో వాడేటువంటి డీజిల్ ఎటువంటి చేంజెస్ లేవు. కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం వాడే డీజిల్ పై మాత్రం ₹22 పెరిగిపోయింది ఏకంగా. ఇప్పుడు పవర్ పెట్రోల్ పై పెరిగింది, ఇండస్ట్రియల్ యూసేజ్ ఉపయోగించేటువంటి డీజిల్ పై పెరిగింది. అంటే రేపో మాపో మళ్ళీ సామాన్యులపైన ప్రభావం పడబోతోంది. ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు ఈ వీడియో చూడబోతున్నారు. సో కంప్లీట్ పిక్చరైజేషన్ మీకు అర్థమవుతుంది. కాస్త శ్రద్ధగా వినండి. సో ఇప్పుడు భారత్ ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేస్తోంది ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను డీటెయిల్డ్గా ఈ విషయాలు అర్థం కావడం కోసం. సో బిఫోర్ దాట్, ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం వాడేటువంటి డీజిల్ అని అంటే డైరెక్ట్గా బంకుల్లో డీజిల్ కొట్టించే వారికి ఎటువంటి ప్రభావం లేదు. బంకుల్లో డీజిల్కి మీరు డైరెక్ట్ పెట్రోల్ బంక్స్లోకి వెళ్ళిపోయి డీజిల్ మీ క్యాన్లోనో, అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ అంటే ఇంటికి వెళ్ళాక జనరేటర్లోనో, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సామాగ్రిలోనో, ట్రాక్టర్ల కోసం వాడే వారికి ఎవరికి ఎటువంటి చేంజెస్ లేవు. యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది డీజిల్ ప్రైస్. కానీ మీరు డైరెక్ట్గా ట్యాంకర్లు ఆర్డర్ చేసి డీజిల్ ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్గా మీకు వస్తుంది చూసారా, అది ఐఓసీ అయినా, హిందుస్థాన్ అయినా, బీపీసీఎల్ అయినా, వీటి దగ్గర నుంచి వచ్చేటువంటి వాటికి మాత్రమే ఆ డీజిల్ పైన ₹22 పెరిగింది. అంటే ఇప్పుడు ఆ డీజిల్ ధర 115 పైబడి పలుకుతోంది. 85 నుంచి సుమారు 110 వరకు వచ్చేసింది. ఇక పెట్రోల్ విషయానికి వస్తే పవర్ పెట్రోల్ ఫిల్ చేసిన వారికి మాత్రమే కొంత ఎఫెక్ట్. 2.26 పైసా పెరిగింది, సామాన్యులకి ఎఫెక్ట్ లేదు. మరి డీజిల్ అవసరాల కోసం లేకపోతే ఇండస్ట్రియల్ అవసరాల కోసం పెంచినటువంటి ఈ ధరల్ని ఎందుకు సామాన్యులకు పెంచలేదని అంటే ఒక విషయం, ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరల్ని మొత్తాన్ని నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నియంత్రించడానికి అవకాశం, డిసైడ్ చేయదు ఇంత పెట్టాలని, కానీ నియంత్రిస్తోంది. పెంచొద్దా, పెంచాలా, పెంచితే ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదన్న మనం నియంత్రిస్తోంది. కామన్ మ్యాన్ పై ప్రభావం పడకుండా ఏ గవర్నమెంట్ ఉన్నా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అది మన దగ్గర గైడ్ లైన్స్ అంతే. ఇక మీకు కంప్లీట్ పిక్చర్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో భారతదేశం ఎక్కడెక్కడి నుంచి ఏ స్థాయిలో పెట్రోల్ కొంటుందో అక్కడ ధర ఎంత అనేది. ఈరోజు మనం ఒక బ్యారెల్ ధర ప్రపంచ దేశాల నుంచి చమురు ధరలు కొనుక్కుంటుంటే ₹12,500 ఉంది. ₹12,500 చమురు ధర. అంటే ఒక బ్యారెల్ ధర. ఒక బ్యారెల్ ఎన్ని లీటర్లు ఉంటుంది? 158 లీటర్లు ఉంటుంది. అంటే ఒక లీటర్కి మనం కొనుగోలులో పెట్టే ఖర్చు ఎంత అంటే సుమారుగా ₹75 1 లీటర్ ఈరోజు ధర. సో ఈరోజు ధర అది. సో సాధారణంగా ఇది 8,000 నుంచి 7,000 వరకు, 8,000 నుంచి 9,000 వరకు ఉంది. సో యావరేజ్గా మనం 8,000 తీసుకున్నా కూడా ఒక్కో లీటర్ పైన మనం గతంలో యుద్ధం స్టార్ట్ కాకముందు పెట్టిన ధర ₹55 మాత్రమే. ₹50 మాత్రమే. మరి అక్కడ 50-70 పెట్టి మనం ఎందుకు 100, 110, 120 కట్టాల్సి వస్తుందంటే అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు నేను. సో ₹12,000 ఈరోజు పలుకుతోంది ఒక బ్యారెల్ పైన. సో ఈ ₹12,000 బ్యారెల్ ధర ఇది అమాంతంగా పెరిగిపోయింది. 8,000 నుంచి 12,000 అయింది యుద్ధం స్టార్ట్ అయిపోయిన నుంచి ఈ రోజు వరకు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర కేవలం ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మాత్రం ఎందుకు పెరిగాయనంటే, ఒకవేళ డీజిల్, పెట్రోల్ ఈ ధరలు సామాన్యమైనటువంటి వెహికల్స్లో కొట్టించే వారికి ధరలు పెరిగితే, ఉదాహరణకి మీరు ర్యాపిడోకి వెళ్తున్నారనుకోండి రోజు ఉదయం ఆఫీస్కి, ఆ ర్యాపిడో పెట్రోల్ కొట్టించుకునే దగ్గర ధర పెరిగితే మీకు ర్యాపిడో ఛార్జెస్ పెరుగుతాయా లేదా? 100% అఫ్కోర్స్. ఆ కంపెనీ లాస్ అయితే బేర్ చేయలేవు కదా. సో కూరగాయలు తీసుకొచ్చేటువంటి ఒక వ్యాన్ ఉంది, ఆ కూరగాయల ధరలు పెరుగుతాయా లేదా ఆ డీజిల్తో ధరలు పెరగడంతో? ఇట్లా గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఈ వెహికల్ యూసేజ్ దానిపైన అమాంతంగా ఒకేసారి పెంచకుండా, ఇప్పుడు అక్కడ ₹20 పెంచినట్టు మనపై ₹20 పెంచితే కుదరదు కదా. సో అటువంటి ప్రభావం లేకుండా కొంత కంట్రోల్డ్గా ఉండడానికి, నియంత్రించడానికి, ఇన్ఫ్లేషన్ క్రైసిస్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క చర్యలు చేపడుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ ధరలు ఇలా స్థిరీకరంగా ఉన్నాయి. సో మనం ఎక్కువగా భారతదేశం కొనుగోలు చేసినటువంటి ఆయిల్ ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి, ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, యుఏఈ నుంచి, యుఎస్ఏ నుంచి కూడా మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. నైజీరియా, అంగోలియా, కువైట్, బ్రెజిల్ ఈ దేశాలు కూడా ఉన్నాయి. సో మనం పర్సంటేజ్లో చూస్తే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి 60 to 65% మనం వినియోగించేటువంటి ఆయిల్లో 95% మనం ప్రపంచ దేశాల నుంచే కొంటున్నాం. మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు. భారతదేశంలో ఆయిల్ తయారీ కేంద్రాలు లేవు, ఆయిల్ రిజర్వ్స్ లేవు.
ఆ మినరల్స్ అన్నీ కూడా ఉంది అక్కడే కాబట్టి అక్కడ 90 నుంచి 95% వరకు మనం ఆ దేశాల నుంచి కొనుగోలు చేస్తుంటే అక్కడి నుంచి వచ్చే దాంట్లో మనకు 65% సౌదీ నుంచి వస్తుంది, తర్వాత యుఎస్ నుంచి 7%, ఆఫ్రికా నుంచి 10%, ఆ తర్వాత రష్యా నుంచి 2% కంటే తక్కువ. ఇది లాస్ట్ 5 years అనాలిసిస్. ఒకసారి 2022 అనాలిసిస్ చెప్తే మనం రష్యా దగ్గర నుంచి 25% ఆయిల్ కొనుగోలు చేసాం, ఇరాక్ నుంచి 20%, సౌదీ నుంచి 15%, యుఏఈ నుంచి 10%, ఇతర దేశాల నుంచి 30%. ఇక 2024 విషయానికి వచ్చి 2025-26 ప్రస్తుతం ఇప్పుడు కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్ కనుక చూస్తే మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి 55 నుంచి 60% వరకు ఆ దేశాల నుంచి కొంటూ ఉంటే మనం రష్యా నుంచి 30% కొంటున్నాం. బికాజ్ రష్యాలో మనకు వచ్చే ఆయిల్ చీప్, మనకు ఆయిల్ చీప్గా వస్తుంది, దీంతో పాటుగా మనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక యుఎస్ నుంచి 7% కొంటూ ఉన్నాం, ఆఫ్రికా మరి ఇతర దేశాలు కలిపి 5 నుంచి 10%గా కొంటూ ఉన్నాం. మరి ఈ ధరలు ఎలా పెరుగుతాయి? సో ఈ ధరలు ఎవరు డిసైడ్ చేస్తారు? ఇక్కడ డైరెక్ట్గా అక్కడ ఆయిల్ కంపెనీ, ఎగ్జాంపుల్ రస్లాఫాన్ నుంచి మనకి 27% వస్తుంది, ఖతార్ దోహా ప్రాంతం నుంచి. అక్కడ నుంచి వచ్చేటువంటి ఆయిల్ కంపెనీ నుంచి మనకి ఇండియాకి ఎవరు డిసైడ్ చేస్తారు? మరి వెళ్ళి మన మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ వెళ్తుందా? వెళ్ళరు. మోదీ వెళ్ళి రేట్లు మాట్లాడతారా? వెళ్ళరు. మరి ఎవరు మాట్లాడతారు రేట్స్ అని అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ ప్రీమియం పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా, ఇవే కదా మీరు చూసేటువంటి పెట్రోల్ ఇండస్ట్రీస్. సో ఈ పెట్రోల్ ఇండస్ట్రీస్ ఏం వెళ్తాయంటే ఆయా కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి ధరలు వాళ్ళు నిశ్చయించుకుంటారు. ఆ బ్యారెల్ ధర ఎంత ఉండాలి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండదు, ధరలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ చేసే పని ఏంటి? యాజ్ పర్ రూల్ నేను చెప్తున్నా, పొలిటికల్గా ఏం జరుగుతుందో మీకు అందరికి తెలిసిందే. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీ రీజన్స్ కాపాడుతుంది, వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఎవరితో? ఖతార్తో, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి అక్కడి నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి, ఈ కంపెనీలు తీసుకొచ్చేటువంటి క్రమంలో వాళ్ళతో ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మూవడానికి మాత్రమే మన ప్రభుత్వం సహకరిస్తుంది. మిగిలిన ధరల విషయం కానీ, ధరలు ఎలా ఉండాలి ఏంటి మొత్తం కూడా డిసైడ్ చేసుకునేది అక్కడ వెళ్ళి ఆ బ్యారెల్ ధరని ఫిక్స్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకునేది ప్రైవేట్ ఎంటిటీసే. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ గవర్నమెంట్ అఫ్కోర్స్ ఆ ప్రైవేట్ ఎంటిటీస్ ఓనర్స్ ఎవరు, ఆ ప్రైవేట్ ఎంటిటీ ఓనర్స్కి సపోర్ట్ చేయడానికి, ధరల్ని పెంచుకోవడానికి అవకాశం కల్పించడం, కొంత ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే అఫ్కోర్స్ 100% ఉంటుంది. సో కానీ రూల్ ప్రకారంగా ఇది జరుగుద్ది. సో ఇక్కడ మరి బ్యారెల్ ధర ఎలా పెరిగిపోతుంది అమాంతంగా అంటే మనకు బేస్ ప్రైస్ వచ్చేసి, ఉదాహరణకి తెలుగు స్టేట్స్లో తీసుకుంటే మనకి ఇక్కడ పెట్రోల్ ప్రైస్ బేస్ ప్రైస్ వచ్చేసి 52 రూపాయలు. అంటే మన వరకు పెట్రోల్ వచ్చి, క్రూడ్ ఆయిల్ వచ్చి, ఆ క్రూడ్ ఆయిల్ని సపరేట్ చేయాలి కదా మళ్ళీ. ఆ పెట్రోల్కి పెట్రోల్, డీజిల్కి డీజిల్, కిరోసిన్ ఆయిల్కి కిరోసిన్ ఆయిల్, ఈ సపరేషన్లో ఆ సపరేషన్ కోసం అయ్యే ఖర్చు 3-4 రూపాయలు. మొత్తంగా మనకు వచ్చేసరికి 52 రూపాయలు పడుతుంది పెట్రోల్ ధర పైన. 20 రూపాయలు సెంట్రల్ ట్యాక్స్, 25 రూపాయలు స్టేట్ ట్యాక్స్, డీలర్ కమిషన్ 3 రూపాయలు కలిపి మనకు 110 రూపాయలు వచ్చి ఇంపోర్ట్ అయ్యేదానికంటే కూడా మనం కట్టే ట్యాక్స్లే ఎక్కువ. మీరు 100 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ పై పెడుతున్నారంటే సెంట్రల్కి మీరు 20 రూపాయలు ఇస్తున్నారు, స్టేట్కి 25 రూపాయలు ఇస్తున్నారు, డీలర్కి అంటే ఆ పెట్రోల్ బంక్ ఆయనకి 3 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత ఫైనల్ ప్రైస్ వచ్చేసి 110 రూపాయలు అవుతుంది మీకు డీజిల్ పై, అంతే. సో ఇప్పుడు ఈ ధరలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు నేను చెప్పేటువంటి ఈ కంప్లీట్ న్యూస్ అనాలిసిస్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఏ స్థాయిలో మనం పెట్రోల్ డీజిల్ ఖర్చుని పెరిగితే ఎటువంటి ప్రభావం ఉంటుందనేది. సో పవర్ పెట్రోల్ పై మాత్రమే 2.26 పైసలు పెరిగింది. సామాన్యుడి పైన ఇప్పుడు ఈ భారం పడకపోవచ్చు. ఒకవేళ మీరు కనుక మీ బండి మంచి మైలేజ్ ఇస్తుంది, కార్ మైలేజ్ ఇస్తుందని చెప్పి పవర్ పెట్రోల్ కొడితే మీరు డెఫినెట్గా ప్రైస్ చెల్లించాల్సిందే, 115 రూపాయలు చెల్లించాల్సిందే. లేదు అనుకుంటే 107 రూపాయలు 108 రూపాయలకి మీకు పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ఇక డీజిల్ పై ఎటువంటి చేంజెస్లో కేవలం ఇండస్ట్రియల్ యూసేజ్ డీజిల్ పై మాత్రమే ఆ చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు బ్యారెల్ ధర ఇప్పుడు వచ్చే